రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను అనే మాటను బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఈ మాట ఎవరిని గురించి వ్రాయబడింది అని మనం ఆలోచించేసినట్లయితే మన పితరుడైన హిజ్కియా గురించి వ్రాయబడిన మాట ఇది. అతడు రాజ్య పరిపాలన ప్రారంభించినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఒకసారి మొదటి వచనాన్ని చదువుదామా? మొదటి వచనం, ఏలుబడిలో 3వ సంవత్సరమందు యోధారాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. ఇక్కడ బైబిల్ గ్రంథంలో హిజ్కియా చరిత్ర అక్కడ స్పష్టంగా రాయబడింది. దాన్ని నేను మీకు వివరించదలుచుకోలేదు. అయితే ఈరోజు దేవుని వాక్య భాగంలో నుంచి మీ ముందు నేను పెట్టాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని ఈరోజు నేను మీ ముందు జ్ఞాపకం చేస్తాను. అక్కడ నాకు ఇష్టమైన మాట, నేను చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులోనికి తెచ్చిన మాట ఏంటంటే, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందాడంట. స్తోత్రం కలుగునుగాక. అతడి ప్రయాణాల్లో కానివ్వండి, ఉద్యోగ ప్రియులరా యుద్ధంలో కానివ్వండి, అతడు ఏ రాజుతో యుద్ధం చేసినా ఓటమి అనేది లేకోకుండా వెళ్ళిన చోటనెల్లా కూడా జయము పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ఆ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, అష్షూరు రాజు రాజ్యాలను జయిస్తున్నాడు. అలాంటి రాజు సహితం కూడా, ఆ రాజు దగ్గర కూడా హిజ్కియా అంట తల వంచుకోకుండా అతడు దేవుని సన్నిధిలో జయము పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. ఇంకా బైబిల్ గ్రంథంను కనుక చాలా జాగ్రత్తగా ఆలకించినట్లయితే, ఎందుకు దేవుడు ఆయనకి ప్రియమైన దేవుని బిడ్డలారా విజయాన్ని ఇచ్చాడంటే, అక్కడ ఒక మంచి మాట రాయబడింది, యెహోవా అతనికి తోడై ఉన్నాడు. స్తోత్రం. ఈరోజు ఎంతమందికి దేవుడు నాకు తోడై ఉండాలని ఆశ ఉంది మీలో? లేకోకుండానే ఇక్కడికి వచ్చామన్నట్టు చూడబాకండి. వచ్చినంత మాత్రంలోనే దేవుడు మనకి తోడై ఉండడు. ఆయన మనకి తోడై ఉండాలి అంటే ప్రియులారా, మనలో కొన్ని క్వాలిఫికేషన్ అనేవి మనకి కావాలి, కొన్ని అర్హతలు అనేవి మనకి కావాలి. వాటిని మన జీవితంలో మన పితరులు చేశారు, మన జీవితంలో కూడా వాటిని మనం చేసి ఆయన అనుదినము మనకి తోడై ఉండేటట్లుగా మనం దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. తాను వెళ్ళిన చోటనెల్లా ఎక్కడ ఓటమి అనేది లేదు. తాను వెళ్ళిన చోటనెల్లా ఏ రాజు ముందు అతడు తల దించలేదు. తాను వెళ్ళిన చోటనెల్లా అపజయం అనేది లేకోకుండా అతడు జయోత్సాహాలతో తిరిగి తన రాజ్యానికి రాగలిగాడు. కారణం మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, యెహోవా అతనికి, మాట్లాడాలి, యెహోవా అతనికి, ఆయనకు ఒక్కడికే తోడై ఉంటాడా? మనకు కూడా తోడుగా ఉంటాడా? మాట్లాడాలన్న, ఆయనకు ఒక్కడికే తోడుగా ఉంటాడా? మనకు కూడా ఏమైనా తోడై ఉంటాడా? అయితే అతనికి తోడై ఉండటానికి ప్రియులారా హిజ్కియా తన జీవితంలో ఎలాంటి అనుభవాలను పాటించాడో ఈరోజు ఒక 2-3 విషయాలను పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి మీ ముందు నేను పెట్టాలని ఆశ కలిగినాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయం 20వ వాక్యం. దినవృత్తాంతముల 2వ గ్రంథం. రాజైన హిజ్కియాను ఆమోజు కుమారుడైన యెషయాను ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొర్రపెట్టగా యెహోవా, చదవండి కిందకి, ఇంకా చదవండి. యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా
సిగ్గు నొందిన వాడై, చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇకంతా నా వైపు చూస్తూ వాక్యాన్ని వినండి. రెఫరెన్స్ చెప్పినప్పుడే బైబిల్ ఎంక చూడండి. ఇక్కడ బైబిల్ గ్రంథములు యెహోవా అతనికి తోడుగా ఉండటానికి కారణం, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయం పొందటానికి కారణం, ఓటమి అనేది లేకోకుండా తన జీవితంలో అనుదినము జయ జీవితాన్ని అనుభవించటానికి కారణం ఏంటని మనం ఆలోచన చేస్తే అక్కడ వ్రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, అతడంట ప్రార్థన జీవితం కలిగిన వాడు. చెప్పండి, ఏం కలిగిన వాడు? అక్కడ వ్రాయబడిన మాట ఏంటి? మళ్ళీ చదవండి నాన్న. రాజు అయిన హిజ్కియాను, ఆమోసు కుమారుడైన యెషయాను ఇందును గూర్చి ప్రార్థించి, చాలు ప్రియులారా, భయంకరమైన శోధన వాళ్ళ జీవితంలో వారిని వెంటాడుతుంది. ప్రియులారా, అష్షూరు రాజు వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చాడు. ఆ సమయంలో తన సైన్యం మీద ఆధారపడుకోకుండా, తన అండబలం మీద ఖండబలం మీద ఆధారపడుకోకుండా మొట్టమొదటిగా అతడు చేసిన పని ఏంటి అంటే దేవునికి ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి. దేవునికి ప్రార్థన చేశాడు. ప్రియులారా, దేవుడు అతనికి తోడై ఉండటానికి అతడు ఎన్నుకున్న ఒక ఆయుధం ఏంటంటే ప్రార్థనా జీవితం. చెప్పండి, ఏంటిదంట? మీరు స్పష్టంగా చెప్పాలి. ఏంటిదంట? ప్రార్థనా జీవితం. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరికి తోడై ఉంటాడు చెప్పాలి. ఎందుకు దైవజనులు ఇంత భారం కలిగి ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూటాలు ఏర్పాటు చేశారు అంటే, మాలాంటి సేవకులు ఎందుకు పిలిపించి దేవుని వాక్యాన్ని వినిపింప చేస్తున్నారు అంటే, ఏ విధము చేతనైనా దేవుని కృప మీకు తోడై ఉండాలి, దేవుని సన్నిధి మీకు తోడై ఉండాలి. దేవుని సన్నిధిలో మీరు ఓటమి ఎరుగని దేవుని పిల్లలుగా నా తండ్రి అయిన దేవుని ఎదుట ఒక రోజు నిలబడాలి అని ఆలోచనతో ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూటాలు దేవుని సన్నిధిలో ఏర్పాటు చేయటం అనేది జరిగింది. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అతడు ప్రార్థన చేశాడు కనుక దేవుడు అతనికి తోడై ఉన్నాడు. స్తోత్రం. ఈరోజు క్రైస్తవుడు అన్నీ చేస్తాడు, కానీ ప్రార్థన మాత్రం చేయలేడు. ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాడంటే, ప్రార్థన గనక మనం చేస్తే మన జీవితంలో విజయం అనేది కలుగుద్ది. అందుకే సైతాను గాడు అన్నిటికీ మనకి అవకాశం ఇస్తాడు, కానీ ప్రార్థన చేయటానికి మాత్రం అవకాశం ఇవ్వడు. ప్రార్థన కూటాలు ఏర్పాటు చేసినప్పుడే పెళ్ళిళ్ళు ఎదురవుతాయి, ప్రార్థన కూటాలు ఏర్పాటు చేసినప్పుడే దినాలు ఎదురవుతాయి, ప్రార్థన కూటాలు ఏర్పాటు చేసినప్పుడే మెచ్యూరిటీ ఫంక్షన్లు ఎదురవుతాయి, ప్రార్థన కూటాలు ఏర్పాటు చేసినప్పుడే ఎప్పుడు రాని చుట్టాలు, మాట్లాడొచ్చుగా, ఎప్పుడు రాని చుట్టాలు వస్తారు. ప్రార్థన కూటాలు ఏర్పాటు చేసినప్పుడే ఎప్పుడు రాని కవుర్లు కూడా వస్తారు. కారణం ఏంటంటే మనము ప్రార్థనలో బలపడటం ఎవరికి ఇష్టం ఉండదు? చెప్పండి, చెప్పాలి ఎవరికి ఇష్టం ఉండదు? ఎందుకని? మనము ప్రార్థన చేస్తే వాడి ప్రాకారాలు కూలిపోతాయి, మనం ప్రార్థన చేస్తే వాడి బలిపీఠాలు కదిలిపోతాయి, మనం ప్రార్థన చేస్తే వాడి ఆటలు సాగవు. కనుక మనము ప్రార్థన చేయకోకుండా ఉండాలంటే ఆ రోజే ఎప్పుడు రాని దూరపు చుట్టాలు వస్తారు మన ఇంటికి. స్తోత్రం. అమ్మ, ఎవరు మీరంటే వాళ్ళు చెప్తారు, మీ మేనమావ వాళ్ళ మనవరాలి యొక్క మనవడు అని చెప్పుకొస్తూ ఉంటారు. కాదు, ఇంతకు మీరెందుకు వచ్చారంటే, ఎందుకో రాత్రి మిమ్మల్ని చూడాలనిపించిందండి, అందుకే చాలా రోజుల తర్వాత అడ్రస్ వెతుక్కుంటూ, గ్రామాలు వెతుక్కుంటూ, గూగుల్ మ్యాప్ ఎత్తుకుంటూ, అవసరమైతే లొకేషన్ ఎత్తుకుంటూ మీ దగ్గరికి వచ్చాం. అప్పుడే నువ్వు ప్రార్థనకి వెళ్ళాలని, ఈ 4 రోజులు ప్రార్థనలో బాగా బలపడాలని బలమైన ఉద్యమంతో సిద్ధపడతావు. ఈ లోపు వచ్చి వాడు ఏం చేస్తాడు తెలుసా? నీ ఉద్యమం మీద బకెట్ నీళ్ళు పోతాడు. అప్పుడు నీ మంట అంతా చల్లారిపోతుంది. నేనేమంటాను తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన నియమక కూటాలు కనుక మనం ఏర్పాటు చేసుకుంటే, వాడు ఎంతటి వాడు మన ఇంటికి వచ్చినా వాళ్ళని మనం ప్రక్కన పెట్టి నువ్వు ప్రార్థన చేసిన రోజున నా దేవుడిని వెళ్ళిన చోటనెల్లా జయం ఇవ్వగలడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేయకూడదు బిడ్డలారా. ప్రియమంది ఎవరు బిడ్డలారా? ప్రార్థన క్రైస్తవునికి ఊపిరి వంటిది అన్నాడు ఒక భక్తుడు. చెప్పండి, ప్రార్థన చెప్పండి క్రైస్తవుడికి ఊపిరి వంటిది. మీలో ఎంతమందికి ఊపిరి ఉంది? ఊపిరి ఉంది అన్న వాళ్ళకి స్తోత్రం చెప్పండి. నేను వాక్యం ముగించేదాకా దాన్ని బిగబట్టండి. ఏమైపోతాం మనం? ఏమాత్రం సందేహం లేదు. నేను అంటాను ప్రియులరా, ఊపిరి ఆడకపోతే మనం ఎలా చచ్చిపోతామో,
ప్రార్థన చేయకపోతే మనం ఆత్మీయంగా చచ్చిపోయిన వారికన్నా దారుణమైన వారికి మారుతాం. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రార్థించే విషయంలో ఏ క్రైస్తవుడు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదని ఈ ప్రత్యేకమైన ప్రార్థనా కూటాలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించగా దైవజనులు ఏర్పాటు చేశారు. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రార్థన మనం చేస్తాం, కానీ మనం ఈ లోకంలో జీవించటానికి, దేవుని స్వరూపంగా మారటానికి, ఆత్మీయంగా దేవునిని ఎదుర్కోవటానికి, దేవుని సన్నిధిలో మహిమ కలిగిన వారముగా, మచ్చలేని వారముగా నిలబడటానికి అనుదినము మనం చేసే ప్రార్థన చాలదు బిడ్డలారా. ఇలాంటి ప్రార్థన కూటాలు అవసరం, ఇలాంటి ప్రార్థన చేసేవారు అవసరం. ప్రియులారా, ప్రార్థించడం అనేది మన జీవితానికి ఊపిరిగా మారాలి. చెప్పండి, ఎలా మారాలి? మాట్లాడాలి. ఎలా మారాలి? ఊపిరిగా మారినప్పుడే మనం అన్ని విషయాలలో జయ జీవితాన్ని పొందగలం. నేను అంటాను, మన శక్తి చేత, మన బలం చేత, మన జ్ఞానం చేత ఈ లోక అధికారిని మనం జయించలేం. కానీ జయించిన దేవుడు మనకున్నాడు. ఆయనతో కలిసి మనం గనక ఆత్మీయంగా ప్రయాణం చేయగలిగితే ఖచ్చితంగా మన ప్రాకారాలు కోల్చగలుగుతాము. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఒక భక్తుడు ఇలా రాశాడు, ప్రార్థన లేని జీవితం అంట నీరు లేని తోట. చెప్పండి, ప్రార్థన లేని జీవితం. చెప్పాలి, ప్రార్థన లేని జీవితం ఊపిరి లేని జీవితం అని చెప్పాను కదా ఇందాక నేను. రెండో మాట ఏంటంటే, ప్రార్థన లేని జీవితం నీరు లేని తోటలు ఏమవుతాయి? ప్రార్థన లేని క్రైస్తవుడు ఏమవుతాడు? డౌట్ లేదు దాంట్లో, ఇక చాలా స్పష్టంగా చెప్తున్నారు. నీరు లేని తోటలు ఎలా ఎండిపోతాయో ప్రార్థన లేని క్రైస్తవుడు కూడా ఎండిపోతాడు. ఒక మాట చెప్తాను, మీ మనసులో పెట్టుకోండి. వాడిపోయినా పర్లేదు కానీ ఎండిపోకూడదు. చెప్పండి, వాడిపోయినా పర్లేదు కానీ వాడిపోతే ఎట్లో గట్ల బతికించుకోవచ్చు. మందులు వేసో, స్ప్రేలు కొట్టో, యూరియా పోసో, ఏదో ఒకటి పోసి ఎట్టో కొట్ట బతికించవచ్చు. ఎండిపోతే ఏం చేస్తారు? ఇక దాన్ని తీసుకొని వెళ్ళి అగ్నిలో పాడేసి బూడిదిగా మార్చడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ అనేది చెప్పండి. కనుక ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా మనం ఎండిపోయిన స్థితిలోనికి రాకూడదు బిడ్డలారా. నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు చిగురించాలి. నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు ఫలభరితముగా మారాలి. నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా కాయలు కాసి ఫలభరితమైన జీవితంగా మారాలంటే నీలో ప్రార్థన స్థాయి ఎప్పుడు తగ్గకూడదు. ప్రార్థన స్థాయి ఎప్పుడైతే తగ్గుద్దో అప్పుడు అపవాది మన పైన జయం పొందుతాడు. ప్రార్థన స్థాయి ఎప్పుడైతే తగ్గుద్దో అపవాది మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా అధికారాన్ని చెలాయిస్తాడు. అందుకే రాజులు సహితం, ప్రవక్తల సహితం విజయాల కొరకు ఎన్నుకున్న మార్గం ఏంటో తెలుసా? ప్రార్థన. అనండి, చెప్పండి, ఏమెన్నుకున్నాడు? చెప్పాలి, ఏమెన్నుకున్నారు? బైబిల్ గ్రంథంలో నినివే రాజు సహితం సింహాసనం దిగి గోనె పట్ట కట్టుకొని ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో కూర్చున్నాడు. విజయం కలిగిందా లేదా? ఈరోజు నేను అంటాను, విజయం మనకు కావాలంటే కత్తులు తీసుకొని యుద్ధాలు చేయవసరం లేదు, కత్తులు తీసుకొని పోరాటం చేయవసరం లేదు. ప్రార్థన అనే ఆయుధాన్ని చేతపడితే నా దేవుడు ఖచ్చితంగా మనకి విజయాన్ని ఇవ్వగలడు. రెండవది ప్రియులరా, ఆ హిజ్కియా చేసిన పని ఏంటంటే ఆకాశం వైపు చేతులెత్తాడంట. చెప్పండి, ఏం చేశాడు? శ్రమ దినాన్ని ఎవరి వైపు కనులెత్తాడు? చెప్పండి ఆయన ఎవరి వైపు కనులెత్తాడు? నేనంటాను ప్రియులారా, మరి శ్రమ కలిగినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఎవరి వైపు మనం కనులెత్తాలి? రాజకీయ నాయకుల వైపు, అత్తింటి వైపు, పుట్టింటి వైపు, స్నేహితుల వైపు మన కనులెత్తితే మన జీవితంలో వారి వలన సహాయం కలుగుద్దో లేదో మనకు తెలీదు. ఒకవేళ సహాయం చేసినా వాడు చచ్చిపోయేంత వరకు, నువ్వు చచ్చిపోయేంత వరకు నేను వాడికి సహాయం చేశానని చెప్పుకుంటారు. కానీ దేవుని వైపు చేతులెత్తామనుకో, ఆయన వైపు గనక చూడగలిగామనుకో, నా దేవుడిచ్చే సహాయం ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వంది అంతగా ఇస్తాడు ఆయన. స్తోత్రం, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆషూరు రాజు చేతిలో సైతం అతడు తలదించుకోకుండా ఉండటానికి కారణం ఏంటంటే, ఒకటి ప్రార్థన జీవితం కలిగిన వాడు, రెండవది ఆకాశం వైపు మాట్లాడాలి, ఆకాశం వైపు కన్నులెత్తాడు. ఎందుకు?
ఆకాశమందు నా దేవుడు ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడనే అద్భుతమైన అచంచలమైన విశ్వాసంతో ఆకాశం వైపు అతడు కన్నులెత్తినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒకటి మనం ప్రార్థన చేయాలి, ప్రతి విషయంలో ఆయన మీద మాత్రమే ఆధారపడాలి. నేనంటాను, మనము ప్రార్థన చేసి ఆయన మీద ఆధారపడితే మన చేతికి మట్టి అంటుకోకుండా దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. వాళ్ళు అలా ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం నుండి ఎవరు వచ్చారంట భూలోకానికి? దేవుని దూత అనండి. ఏం చేసింది వచ్చి? చదువునానా ఏం చేసింది? అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేసి చేతులతో మంచి స్తోత్రం. అష్షూరు రాజు సిగ్గు నొందిన వాడై తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. స్తోత్రం కలుగునుగా. మనము ప్రార్థిస్తేనంట శత్రువు ఏం పొందుతాడు? సిగ్గు అనండి. సిగ్గు అని మీ నోటితో వినాలనుకుంటున్నాను నేను. మీ శత్రువు సిగ్గుపడాలని ఆశ ఎంతమందికి ఉంది మీలో? అసలు మీ శత్రువులు ఉన్నారా? ఎవరు మీ శత్రువులు? మీ తోడుకోళ్ళ, లేకపోతే మీ అత్తగారా, లేకపోతే మీ వదిన ఆడబిడ్డలా? ఈ లోకంలో మనకి శత్రువులు వీళ్ళు ఉంటారు. నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. నువ్వు నిజంగా దేవుని వాక్యాన్ని చదివి మందిరానికి వచ్చి ప్రార్థన చేసే వ్యక్తివైతే భూమి మీద ఒకే ఒక్కడు నీకు శత్రువు. వాడెవరు? మీ విరోధి అయిన అపవాది. ఆ అపవాది సిగ్గునందాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన వైపు కన్నులెత్తి అనుభవం కలిగిన వారంగా ఉండాలి. ఆ అనుభవం మనలో ఉన్నప్పుడు ప్రియులరా, శత్రువు ఎదుట మన దేవుడు తల పైకెత్తుతాడే తప్ప తల ఎప్పుడు దించేటట్లుగా చేయడు. నా జీవితంలో ఈ ప్రార్థనని ఆయుధాన్ని పట్టుకొని ఈ సేవా యాత్ర ప్రారంభించినాక ఎన్ని విజయాలు పొందానో నేను లెక్కలేనని చెప్పగలను. కారణం ఏందంటే డబ్బు చేత చేయలేనిది, అధికారం చేత చేయలేనిది ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్క ప్రార్థన వలన మాత్రమే చేయగలిగాం. స్తోత్రం. ఈ మధ్య కాలంలో ఇది ఏప్రిల్ నెలే కదా, ఏప్రిల్ నెల 8, 9, 10 తారీఖులో పెదనందిపాడు అనే ప్రాంతంలో ప్రియులరా సభలు ఏర్పాటు చేశాం. దానికి అంతర్జాతీయ ప్రసంగికులు అనబడిన వారందరూ ఒక 3 వచ్చారు. దానికి మైక్ పర్మిషన్ కోసం నేను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఇచ్చాడు, సిఐ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా డిఎస్పి దగ్గరికి వెళ్తే ఆయన నన్ను పెట్టినన్ని ఆటంకాలు అన్నీ ఇన్ని కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా కనీసం ఎండలో 6-7 సార్లు తిరిగాను. ఒకసారి వెళ్తే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆధార్ కార్డులు కావాలంటే, ఇంకోసారి వెళ్తే ఈ ఆధార్ కార్డులకు సంబంధించిన మనుషులు కావాలంటాడు, ఇంకోసారి వెళ్తే వీళ్ళందరి సంతకాలు కావాలి. ఒక్కసారి చెప్పట్లేదు అన్నీ. ఇక నాకు చిరాకు పుట్టి, ప్రభా ఇతను నన్ను బాగా ఇసుకిస్తున్నాడు, ఇతడు మైక్ పర్మిషన్ ఇవ్వటానికి ఇబ్బంది లేదు అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నేను 3 సార్లు 4 సార్లు గుంటూరు తిరగటం ఆ ఏరియాలో ఒక పెద్ద మనిషి చూశాడు. పెద్ద మనిషి చూసి, పాస్టర్ గారు ఎందుకు ఎండలో మీరు అలా తిరుగుతున్నారంటే, ఇలా మైక్ పర్మిషన్ కోసం మరి డిఎస్పి సంతకం ఆగిపోయింది అంటే, ఆ మాత్రం భాగ్యానికి మీరు ఎందుకు వెళ్ళాలి, ఉండండి ఒక్క నిమిషం ఫోన్ కొడతానని ఒక్క ఫోన్ కొట్టి ఎమ్మెల్యేతో ఫోన్ కొట్టించేశాడు. నేను ఆ రాత్రి ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నువ్వే ద్వారాలు తెరవారని. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు అతని ద్వారా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారి ద్వారా డిఎస్పి గారితో చెప్పి డిఎస్పి సంతకం కాకోకుండానే 3 రోజులు మహిమకరంగా సభలు జరిగించేశాడు. స్తోత్రం. ఎందుకంటే ఎవరి వైపు కనులెత్తినా వాళ్ళ జీవితంలో మనకి ఇబ్బంది కలిగిస్తారు. యేసు వైపు కనులెత్తగలిగితే ఆయన మన చేతికి మట్టి అంటకుండా గొప్ప విజయాలు ఇవ్వగలడు. ఆ 3 రాత్రులు వేవేల మంది ప్రజలు వచ్చి దేవుని వాక్యాన్ని విని బహుగా దీవించబడి ఆత్మీయంగా బలపరచబడ్డారు. అది జరగకూడదని అపవాది విరోధమైన ప్రయత్నాలు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు నిశ్చయంగా ఒక్క ఫోన్ కాల్తో మొత్తం సిట్రైట్ చేశాడు. స్తోత్రం కలుగునుగా. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే ప్రార్థనకి అంత పవర్ ఉంది ప్రియులారా, ప్రార్థనకి అంత బలం ఉంది. కనుక ఈ రోజున రాజులు సైతం రాజ్యాలను జయించటానికి ఎన్నుకున్న ఒకే ఒక ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. వాళ్ళు ప్రార్థన చేసి ప్రియులారా ఆకాశ వైపు కన్నులెత్తగా దేవుని దూత దిగి వచ్చిందంట. స్తోత్రం. మన ప్రార్థనకి ఎంత పవర్ ఉంది చెప్పండి? ఎవరొస్తారు?
ఎమ్మెల్యే వచ్చినా రాకపోయినా, అన్నదమ్ములు వచ్చినా రాకపోయినా, రక్త సంబంధులు వచ్చినా రాకపోయినా, ఎంపీలు వచ్చినా రాకపోయినా, దేవుడు ఎవరిని పంపిస్తాడు? దూతను పంపించి అధికారులను, సేనాధిపతులను, ప్రియుల బలమైన యుద్ధ వీరులను హతము చేయగా ఆషూరు రాజు సిగ్గు నొందిన వాడై. ఆ మాట చదివినప్పుడు నా దగ్గర ₹1,00,00,000 ఉన్నంత బలం వచ్చేసింది నాకు. స్తోత్రం కలుగునుగా. ఆషూరు రాజు సిగ్గు నొందిన వాడై తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయినట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతాం. ఆషూరు రాజు ముందు తల దించలా, ఆషూరు రాజుకి సేవ చేయలా, ఆషూరు రాజు ముందు నీవే దిక్కని ఏ మాత్రం కూడా మెడ వంచుకోకుండా జయించిన వాడిగా హిజ్కియా నిలబడటానికి మొట్టమొదటి కారణం అతడు ప్రార్థన జీవితం కలిగిన వాడు. బిడ్డలారా, ఒక దైవజనుడిగా నేను మీ ముందు పెట్టే మాట ఏంటంటే, ప్రార్థన అనే ఆయుధాన్ని నా ప్రభు మనకి ఇచ్చాడు. ఆ ప్రార్థన అనే ఆయుధాన్ని మీరు చేతబట్టి ప్రార్థించే విషయంలో నిర్లక్ష్యంగా ఉండకోకుండా, ప్రార్థించే విషయంలో వెనుకంజ వేయకోకుండా, ప్రార్థించే విషయంలో అడ్డంకులు చెప్పుకోకుండా నీవు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నీ శత్రువులందరినీ నీ తల ముందు తల దించుకునేటట్లుగా చేయగలడు. అట్టి కార్యము పరిశుద్ధాత్మ దేవుడు మీ బ్రతుకుల్లో నా ప్రభు ఇచ్చునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. మొదటిది ప్రార్థనా జీవితం. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయానుకూలతను బట్టి నేను త్వరగా ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అతడు జై జీవితాన్ని అనుభవించటానికి రెండవ కారణం దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 20వ వాక్యం. చాలను మరొక అనుభవాన్ని ఇక్కడ మనం నేర్చుకుందాం. మళ్ళీ చదువు బిడ్డ. అప్పుడు రాజైన హిజ్కియా ఎప్పుడు లేచాడంట? మాట్లాడాలన్నారు. ఎప్పుడు లేచాడంట? ఎందుకు చెప్పాలని? ఎందుకు చెప్పాలి ఎందుకు? యెహోవా మందిరమునకు పోవాలని. ఎప్పుడు లేచాడండి చెప్పండి? మరి మనం ఎప్పుడు లేగుతాం? అటు చూడబాకండి, సమాధానం చెప్పండి. ఇందాక నేను అడిగాను కదా, దేవుడు మీకు తోడై ఉండాలని ఆశ ఎంతమందికి ఉందంటే మ్యాక్సిమం మీరు అందరూ చేతులు ఎత్తారు కదా. దేవుడు మనకి తోడై ఉండాలంటే మనము ప్రార్థనా మందిరానికి వెళ్తానికి ఎప్పుడు లేగాలంట? మరి మనం ఎప్పుడు లేగుతాం చెప్పండి? మాట్లాడతలేదు మీరు ఎవరు. నేను బైబిల్లో ఉన్న విషయాలు చెప్తున్నానా లేకపోతే ఇంకేమైనా చెప్తున్నానా? మీరు ఎట చూస్తున్నారంటే అసలు బైబిల్లో లేని మాటలు చెప్తున్నావు ఏంటి అయ్య గారు, విచిత్రంగా చెప్తున్నావు ఏంటి అన్నట్టు చూస్తారు. రాజులే పెందలకాళ్ళు వేసారంటండి మందిరానికి వెళ్ళాలని. కానీ మనం, మీలో రాజులు ఎంతమంది ఉన్నారు? అయ్యగారండి ప్రార్థన టైం ఎంత ఇక్కడ? ఆదివారం 7 గంటలకి. 7 గంటలకి మీరు ప్రార్థనకు వచ్చేది ఎన్నింటికి? పర్లేదు చెప్పండి, మనమే ఉన్నది, బయట వాళ్ళు ఎవరు లేరు కదా. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను ప్రియులారా, మన ప్రార్థన 7 గంటలకు అనుకుంటే మనము 6:50 మందిరంలో ఉంటే నీకు ఓటమి అనేది ఉండదు. మీకే పాస్టర్ గారు మీరు ఎట్టాగా చెప్తారు, మాకు ఎన్ని పనులు అంటారా? సోమవారం నుంచి శనివారం దాకా చేసుకోవటానికి అన్ని రోజులు మీయే కదా. ఒక్క ఆదివారమేగా ప్రభు నిన్ను అడుగుతుంది. ఆ ఆదివారం నువ్వు ఎప్పుడు రావాలంట? పెందల కాడనే ప్రభువుని ఆరాధించడానికి రావాలి. నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు నీవు 4 గంటలకు లేచే అనుభవం ఉంటే ఆదివారం 3:30 గంటలకే నువ్వు లెగాలి. ఇది జరిగే పాది కాదన్నాడు చూస్తున్నారు మీరు నా. ఇంకా ప్రతిరోజు నువ్వు 4 గంటలకు లేచే అనుభవం నీకు ఉందనుకో, ఆదివారం ఎప్పుడు లెగాలి? ఒక అరగంట ముందే లెగాలి. నేను ఒకటి అడిగాను, యారా ఆదివారం పెందలకాడ లెగొచ్చు గారంటే ఎందుకు లెగుతులేదన్నయ్యా, మా ఊళ్ళో అందరికన్నా పెందలకాడ లేచేది నేను. మరి కోటానికి లేటుగా వస్తున్నావు గారంటే ఆడన్నాడు, నేను పెందలకాడ లేచేది ఎందుకయ్యా అంటే మాసం కోసం అన్నాడు. మాసం కోసం పెందలకాడ లెగుతున్నాను అన్నాడు. ఓరి దుర్మార్గుడా, మాంసం కోసం పెందలకాడ లెగుతున్నావు కానీ మందిరం కోసం లెగుతులేదురా.
దేవుడు నీకు ఎట్లా తోడై ఉంటాడు రా బిడ్డ అని వాడి మైండ్ వాష్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను అంటాను ప్రియులరా, ఏ విశ్వాస అయితే పెందల కడ లేచే అనుభవం ఉంటుందో ఆ విశ్వాసికి ఓటమి అనేది ఉండదు. నమ్మితే ఆమెను చెప్పండి, లేకపోతే మానేసేయండి, అటు చూడబాకండి. ఇంకా నేను ఉన్న మాటలే చెప్తున్నాను కదా. ఏ విశ్వాసికైతే ఆదివారం పెందల కడ లేచే అనుభవం ఉంటుందో, ఏ విశ్వాసి అందరికన్నా దేవుని మందిరం ముందొస్తాడో, ఏ విశ్వాసి దేవుని మందిరానికి వెళ్ళాలని జాగ్రత్త పడతారో వారికి ఓటమి అనేది లేదు. స్తోత్రం చెప్పండి. ఇందాక మనం ఏం చదివాం రాజుల గ్రంథంలో? తాను వెళ్ళిన చోటనెల్లా యెహోవా అతనికి. కారణం ఏంటి? అతడు ప్రార్థన జీవితం కలిగిన వాడే కాదు. బైబిల్ చెప్తుంది ప్రియులరా, అతడు దేవుని మందిరానికి వెళ్ళటానికంట పెందల కడనే లేచే అనుభవం కలిగిన వాడు. ఈరోజు నేను అంటాను, పెందల కడనే దేవుని మందిరానికి వచ్చే అనుభవం నీకు ఉండాలి. నీ ప్రార్థన సమయం 7 గంటలకని దైవజనులు చెప్పారు కదా. 6:50 నువ్వు మందిరానికి వచ్చి ఏదైనా మందిరంలో చిన్న చిన్న పరిచర్యలు ఉంటే చేసి, ఒకవేళ ఆ పరిచర్య అంతా కనుక లేకపోతే మోకరించి చేతులు పైకెత్తి, ప్రభువా నీ సేవకుడి ద్వారా నాతో మాట్లాడమని ఏ విశ్వాస అయితే ప్రార్థన చేస్తారో ఆ విశ్వాసికి ఓటమి అనేది ఉండదు. ఆమె నిజమా అబద్ధమా? చెప్పండి నాన్న, నిజమా అబద్ధమా? కానీ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడేగా అయ్యగారు కూటమి ప్రారంభించింది, ప్రారంభ పాట పాడాలిగా, సంఘ పాస్టర్ గారు పాడాలిగా, సంఘ పెద్ద పాడాలిగా, సంఘ పెద్ద భార్య పాడాలిగా, వారి పిల్లలు పాడాలిగా, వారి మనవళ్ళు పాడాలిగా, వెళదాములే చేద్దాములని. ప్రియమందేవుని బిడ్డలారా, వాక్యం ప్రారంభించే సమయానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఆరాధన అయిపోయినాక వచ్చేవాళ్ళు ఉన్నారు, వాక్యం మధ్యలో వచ్చేవాళ్ళు ఉన్నారు, ముగింపు సమయానికి వచ్చేవాళ్ళు కూడా లేకుండా పోలేదు. నీకెట్ట తెలుసని మీరు అడగొద్దు. ఈ బైబిల్ పట్టుకొని 25 సంవత్సరాలు ఎన్ని అనుభవాలు కావాలంటే అన్ని అనుభవాలు తల నిండా మెరిసిపోయినన్ని ఉన్నాయి. స్తోత్రం కలుగునుగా. ఆ మధ్యకాలంలో నేను ఒక ఊరి మీటింగ్కి వెళ్తే ఒక ఆమె కూటమి మధ్యలో నేను వాక్యం ప్రారంభించి కానీ జనాలు తొక్కుకుంటా, అక్కడ తొక్కుంటా, ఎక్కడ తొక్కుంటా, అక్కడ తొక్కుంటా, ఎక్కడ దొరకకుండా వచ్చి ముందు కూర్చుంది. ఎవరో ఒక ఆమె వచ్చి ఫస్ట్ లైన్లో కూర్చుంటే, లే ఇది నా స్థలం అని చెప్పేసి కూర్చున్నామని లాగి పక్కన పడేసి ఈ మనిషి కూర్చుంది. ఏమా వెనకాల వచ్చావు కదా, వెనకాల కూర్చోవచ్చు కదా అంటే, 25 సంవత్సరాల నుంచి ఈ స్థలం, ఈ స్తంభం నాదే, ఈ స్థలం నాదే. పాస్టర్ గారిని అడిగాను, ఆ స్తంభం ఆమె ఇచ్చిందంటే ఈ సంఘం వాళ్ళు అందరూ కానికిచ్చారు, ఆమె తప్ప అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. కానికేమని మనిషి మందిరం కడుతుంటే కానికేమని మనిషి అంటది, ఈ స్థలం నాదే. ఇంకా కొంచెం నేను అది కరెక్ట్ కాదని మాట్లాడితే నన్ను ఏమందంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మర్యాదగా 4 ముక్కలు చెప్పుకొని వెళ్ళిపో, నా సంగతి నీకెందుకు అంది. వాక్యాన్ని తీసుకొని చీల్చి చండాడని ప్రియులారు, యేసు రక్తం వేయించాడు. స్తోత్రం కలుగును. ఎందుకంటే ప్రియులారు, దేవుని సన్నిధికి క్రమముగా రాని నీకు దేవుడు తోడై ఉంటాడా? మాట్లాడాలి. దేవుడు మీ నోరులు తెరుచునుగాక. మీ ముఖాలు చూస్తుంటే మీరే లేటుగా వచ్చేటట్టుగా కనపడుతుంది నాకు. దేవుని మందిరానికి టయానికి రాని నీకు దేవుడు తోడై ఉంటాడా? నీ వెళ్ళిన చోటనెల్లా దేవుడు నీకు జయమిస్తాడా? ప్రియులారా, నీ ముందు శత్రువులు తల వంచుకునేటట్లు నా దేవుడు చేస్తాడంటే అది జరగని పని. నువ్వేం చేస్తావంటే, పలానా కృపా చర్చికి 10 సంవత్సరాలు చేళ్తున్నా, ఒక్క కార్యమైనా జరిగిందా? ఒక్క కార్యమైనా జరిగిందా? అది ఆ పాస్టర్ గారి దగ్గర చూడు అన్ని కార్యాలు జరిగిపోతున్నాయి, ఈ పాస్టర్ గారి దగ్గర చూడు ఇన్ని కార్యాలు జరిగిపోతున్నాయి, మా పాస్టర్ గారి దగ్గర ఏ కార్యాలు జరగట్లేదు, ఆ చర్చికి వెళ్ళిపోదాం, ఈ చర్చికి వెళ్ళిపోదాం అని చర్చిలు ఎత్తుక్కుంటూ ఉంటాం. నేనేమంటానంటే, ఎక్కడికి వెళ్ళిపోయినా దేవుడు ఆయనేగా. అటు చూస్తారా బాబు, ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆయనేగా. ఏరా నువ్వని చెప్పు, ఆయనేనా? ఏమైనా రూపాలు మారుతాడా? కృపానగర్లో ఒక రూపం, పేరాల్లో ఒక రూపం, చీరాల్లో ఒక రూపం మారుతాడా? ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉండే దేవుడు. ఎక్కడికి వెళ్ళినా నీ బతుకు ఆయనకి తెలుసుగా. హలో, స్తోత్రం చెప్పండి. నేనేమంటానంటే, క్రమశిక్షణ అనేది అవసరం బిడ్డలారా. రాజులే ఎప్పుడు లెగిసారంట, మరి మనం ఎప్పుడు లెగుస్తాం? కొంతమంది చిత్రంగా ఏమంటారంటే, ఈరోజే కదండి రెస్ట్, 1 గంట లేటుగా. నేనేమంటానంటే, అది చాలా పొరపాటు. ఆ రోజు నువ్వు 1 అరగంట ముందు లెగాలి. ఎందుకంటే ఏ రోజు రాని పనులు ఆ రోజే వస్తాయి.
ఏ రోజు రాని చుట్టాలు మాట్లాడాలి. ఏ రోజు రాని చుట్టాలు మాట్లాడతలేదు. మీరు ఊపిరి లేకుండా చెబుతున్నారు. మీరు ఏ రోజు రాని చుట్టాలు ఆ రోజే వస్తారు. ఎందుకు? నువ్వు మందిరానికి వెళ్ళకుండా అడ్డం పడాలని, నువ్వు ప్రార్థనకి టయానికి వెళ్ళకుండా అడ్డం పడాలని. నేను అంటాను, నీవు దేవుని సన్నిధికి వెళ్ళటానికి అవసరమైతే ఒక అర్ధగంట నిద్ర చంపుకొనైనా నువ్వు పెందల కాడని దేవుని మందిరానికి వెళ్ళు. నీ శత్రువులు నీ ముందు తల దించుకునేటట్లు నా దేవుడు చేస్తాడు. నీ వెళ్ళిన చోటనెల్లా నా ప్రభు నీకు తోడై ఉంటాడు. కనుక ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? ఒకటి, ప్రార్థన జీవితం. రెండవది, పెందల కడ లెగిసే అనుభవం. లేచిన నీవు ఒక్కదానివే మందిరానికి రాకుండా రాజైన హిజ్కియా ఏం చేశాడు తెలుసా? అధికారులను, చదువునైనా వచ్చిన పట్టణపు అధికారులను సమకూర్చుకొని, చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్దామా? నీ ఒక్కదానివే మందిరానికి రాకుండా నీతో కలిసి ఏం చేయాలి? ఎవరొక్కరిని మందిరానికి నడిపించాలి. రాజు నడిపించాడా లేదా? మాట్లాడాలి నాన్న. రాజు నడిపించాడా లేదా? మరి నీ జీవితంలో ఒక్కసారి ఒక్క వ్యక్తినైనా కొత్తగా ఆదివారం మందిరానికి తీసుకొచ్చావా? నువ్వే పెద్ద బైబిల్ పట్టుకొని పెద్ద ముసుకేసుకొని పెద్ద భక్తురాలు ఊక్కుంటూ వచ్చేస్తున్నావా? కనీసం నీ భర్తనైనా నువ్వు మందిరానికి నడిపిస్తావా? నా దేవుడు నీకు తోడై ఉండాలంటే నీ ఒక్కదానివే ప్రార్థన జీవితం కాదు, నీ ఒక్కదానివే ప్రియమైన దేవుని బిడ్డలారా మందిరానికి రావటం కాదు, నీతో కలిసి ఏం చేయాలంట? కొంతమందినైనా ప్రభు యొద్దకు నడిపించాలంట. నేను ఒకసారి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక సహోదరి ఇంటికి దర్శించడానికి వెళ్ళాను. తన భర్త నేను వెళ్ళగానే కాళ్ళు చేతులు చక్కగా కడుక్కొని, ఇలా చేతులు ఇలా కట్టుకొని, నేనేమైనా దేవుని వాక్యం చెప్తే వినాలని ఆశతో నిలబడ్డాడు. ఒక పాట పాడి దేవుని వాక్యం చదివి చెప్తుంటే ఏమకన్నా వాడే బాగిన్నాడు. నేను అన్నాను, వరే బాబు, వాక్యం విషయంలో ఎంత బాగా వింటున్నావు కదా, ఒకసారైనా మందిరానికి రావచ్చు కదా అని అడిగితే వాడు అంటాడు, రావాలని ఆశ నాకుంది కానీ ఏ రోజు నా భార్య రమ్మని అడగలేదని అన్నాడు. నీకు అర్థమైందా? మీరేమంటారంటే ఆయన రాళ్ళండి అని మీరే ముద్ర వేసేస్తారు. ఇక ఒక మాట చెప్పినా, లోకంలో ఒక సామెత ఉంది, తిట్టగా తిట్టగా ఒక తిట్టు. మీకు రాదా ఆ సామెత? తిట్టగా తిట్టగా ఒక తిట్టు, వేయిగా వేయిగా ఖచ్చితంగా తగులుంది. ఏదో ఒక రోజున ఖచ్చితంగా నీ మాట వినరే, ఎందుకు నా భార్యని ఎన్నిసార్లు మందిరానికి రమ్మని అడిగించుకోవాలి, నేను కూడా వెనకాల వెళ్తే సరిపోద్ది కదా, ఫంక్షన్కి వెళ్తున్నాను, పెళ్ళిళ్ళకి వెళ్తున్నాను, చుట్టాలింటికి వెళ్తున్నాను, మందిరానికి నేను ఎందుకు వెళ్ళకూడదని ఒక ఆలోచన అతనికి కలుగుద్ది. నీ వెనకాల పడి వస్తాడు. తీసుకురావటం నీ పని, కార్యం చేయటం దేవుని పని. ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ప్రియులారా, నా జీవితంలో అలా కొన్ని వందల మందిని ప్రభు దగ్గరికి నడిపించగలిగాను. ఈరోజు ప్రియులారా, ప్రభు నన్ను ప్రేమించి కొన్ని సంఘాలు ఇచ్చి, ఆ సంఘాలలో వందల ఆత్మలు ప్రభు నాకు ఇవ్వటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని విశ్వాసులకు చెప్పగా వాళ్ళు పెడ చెవిని పెట్టకోకుండా వాక్యాన్ని విని వాక్యానుసారమైన పనులు చేశారు. వాళ్ళు వందల మందికి నా ప్రభు దేవుడు సంఘాలను మార్చాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, రాజులే అధికారులను దేవుని మందిరానికి నడిపించారు. మందిరం పని పాడైపోయిందని, మందిరం సరిగా ఆరాధన జరగట్లేదని, ఆ మందిరాన్ని క్రమపరచాలని హిజ్కియా రాజు అధికారులను పెద్దలను తీసుకొని మందిరానికి వెళ్ళినట్లుగా ఈరోజు నీవు నేను దేవుని మందిరానికి నీతో కలిసి, చెప్పండి, నీతో. నీవు ఎవరింటికి వెళ్ళ అవసరం లేదు, నీ ఇంట్లోనే ఉంటారు కొంతమంది, నీ ఇంట్లోనే ఉంటారు కొంతమంది. వారిని తీసుకొని నువ్వు మందిరానికి తీసుకొని రాగలిగితే పాస్టర్ గారు వచ్చే సంవత్సరం ఈ మందిరాన్ని ఆ చివరి దాకా పెంచగలగడం. ఆమె చెప్పండి గట్టిగా, అవునా కదా? ఈ చిన్న మందిరంలో కాదు కదా, ఆ చివరి దాకా పెంచడానికి అవకాశం ఉంటుంది. అయితే హిజ్కియా వలె నీకు ఒక భారం కావాలి. ఏంటి ఆ భారం అంటే? ప్రజలను దేవుని మందిరానికి నడిపించాలి, వాక్యం వినేటట్లుగా చేయాలి, మారు మనసు కలిగేటట్లుగా చేయాలి, పాపక్షమాపణ కలిగేటట్లుగా చేయాలి, బాప్తిసం పొందేటట్లుగా చేయాలి, ప్రభు రాకడ కొరకు వారిని సిద్ధపరచాలనే ఒక ఆత్మ సంబంధమైన భారం
బిడ్డలారా, మనలో ఉంటే ఖచ్చితంగా ప్రభు మనకి తోడై ఉంటాడు. చెప్పండి గట్టిగా ఆమేన్. సంతోషంగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. చివరిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అతడు దేవుని మందిరానికి వెళ్ళి చేసిన ఒక అద్భుతమైన పని ఏంటంటే 29వ అధ్యాయం 30వ వచనం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 30వ వాక్యం. దావీదును దీర్ఘదర్శి అయిన ఆసాపు రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపించగా వారు సంతోషముతో స్తోత్రములు పాడిరి. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో హిజ్కియా జీవితంలో మనం చూసే 3వ అనుభవం ఏంటంటే యెహోవాను చేతులెత్తి మనసారా స్తుతించే అనుభవం కలిగిన వాడు. దేవుడు ఎవరికి తోడుంటాడు చెప్పండి? చెప్పాలి ఎవరికి తోడుంటాడు? 1 ప్రార్థన జీవితం, 2వది పెందల కాడ లెగిసే అనుభవం, 3వది ప్రియులారా మనం చూసినట్లయితే అతడు యెహోవాను స్తుతించే అనుభవం కలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. నేనంటాను, స్తుతించేవారు ఎక్కడుంటారో నా దేవుడు మాట్లాడాలన్న, నా దేవుడు ఆయన ఉన్న చోట ఓటమి అనేది. మీరు ఎక్కడైనా స్వార్థ చెబితే మర్యాదకు ఉండదని వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడైనా స్వార్థను ప్రకటిస్తే ఇదే మీ జీవితానికి చివరి రోజని 2 బిడ్డలకు వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు ఏమంటారంటే, మేము చూచిన వాటిని చెప్పకుండా ఉండలేమని, పొందుకున్న వాటిని చెప్పుకోకుండా ఉండలేమని గ్రామాలు తిరిగి యేసుక్రీస్తు దేవుడు ఆయన మృతులలో నుంచి లేచాడు, ఆయన రాబోతున్నాడని చెప్తుంటే ఆ బాధ తట్టుకోలేక 2 బిడ్డలను తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు లేదా? పడేసి ఏం చేశారు? వాళ్ళ కాళ్ళకి చేతుల కంట సంఖ్యలు బంధించారు. ఎట్లా వెళ్తారో చూద్దాం అన్నట్లుగా. విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళ కాళ్ళను బంధించగలిగారు, చేతులను బంధించగలిగారు, హృదయాన్ని మాత్రం బంధించలేకపోయారు. స్తోత్రం. బైబిల్ చెప్తుంది, మధ్యరాత్రి వేళలో పౌలు శీల పాటలతో ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తున్నారు. ఖైదీలందరూ వింటున్నారు. ఈ స్తుతి ఆరాధన విన్న నా దేవుడు పరలోకంలో కూర్చోలేకంట ఆ చెరసాల మీదకు దిగి వచ్చాడు. స్తోత్రం. ఏం జరిగింది? మహాభూకంపం, సంఖ్యలన్నీ ఊడిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరూ కూడా స్వతంత్రులుగా నా దేవుడు మార్చేశాడు. స్తోత్రం. ఈరోజు నేను అంటాను, స్తుతించేవారు ఎక్కడుంటారో నా దేవుడు అక్కడ ఉంటాడు. మాట్లాడతలేదు మీరు. స్తుతించేవారు ఎక్కడుంటారో నా దేవుడు అక్కడ ఉంటాడు. ఎందుకంటే స్తుతి ఆరాధన అంటే నా యేసయ్యకు చాలా ఇష్టం. స్తుతించేవారంటే నా ప్రభువుకి చాలా ఇష్టం. ఆ స్తుతించేవారు అగ్నిగుండంలో ఉన్నా, చెరసాలలో ఉన్నా, ప్రియులారా అరణ్యములాంటి శోధనలో ఉన్నా వారి దగ్గరకు నా ప్రభు దిగి వచ్చి వారికి విజయాన్ని ఇవ్వగలడు. నమ్మితే గట్టిగా ఆమేన్ చెప్పండి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. రాజైన హిజ్కియాకు యెహోవా తోడయుండి తాను వెళ్ళిన చోటనెల్లా జయం పొందటానికి అతడు ప్రార్థనా జీవితం కలిగిన వాడు. 2వది ప్రియులారా పెందల కడని లేచి మందిరానికి వెళ్ళే అనుభవం కలిగిన వాడు. 3వది బైబిల్ చెప్తుంది ప్రియులారా, దేవుని సన్నిధిలో అతడు యెహోవాను చేతులెత్తి ఆరాధన చేయగలిగిన వాడు. ఆరాధించేవారు ఎక్కడుంటారో, ఆరాధించేవారు ఏ స్థలమందు ఉంటారో, అది అరణ్యమైన, గుడిసైనా, పెద్ద బంగ్లా అయినా, లేకపోతే పెద్ద చర్చి అయినా, ఆడిటోరియం లాంటి చర్చీలైనా ఆరాధించే హృదయం నీకుంటే అక్కడ నా దేవుడు నిలిచి ఉంటాడు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలుల స్తుతుల మీద నా దేవుడు ఆసీనుడై ఉంటాడు. కనుక ఈరోజు దేవునిని ఆరాధించే అనుభవంలోనికి నువ్వు రావాలి.
నా దేవుడు నీకు తోడై ఉండాలంటే ఆరాధించే అనుభవం మనలో ఉండాలి ప్రియులారా. స్తోత్రాలు చెప్పే అనుభవం మనలో ఉండాలి. ప్రతి ఉదయమున లెగిసి మన పితరులు దేవుని బిడ్డలారా కృప కొరకు వాళ్ళు స్తోత్రాలు చెప్పి దేవునిని ఆరాధించి కృప పొందుకొని వారు ఎక్కడికి వెళితే అక్కడ గొప్ప విజయాలు నా దేవుడు ఇవ్వగలిగాడు. కనుక ఈరోజు దేవుని బిడ్డలుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రాజైన హిజ్కియా, యాజకులు, అధికారులు అందరూ ఆసాపు రాసిన శ్లోకం ఎత్తి యెహోవాని ఏం చేశారంటే వాళ్ళు స్తుతించారంట. ఈరోజు మన జీవితంలో కూడా ఇలాంటి స్తుతించే అనుభవం మనకు కావాలని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరొక మాటను చెప్పి నేను ముగిస్తాను. అదే ప్రియమైన దేవుని బిడ్డలారా, దినవృత్తాంతంలో లేకపోతే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం ప్రియమైన దేవుని బిడ్డలారా 18వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుతారా? తన పితరుడైన దావీదు చేసినట్లుగా అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. చాలు ప్రియులారా, దేవుని వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే అతడు తాను వెళ్ళిన చోటనెల్లా జయం పొందటానికి 4వ అనుభవం ఏంటో తెలుసా? తన పితరులు నడిచిన మార్గాలలో నడిచాడు. స్తోత్రం చెప్పండి, జాగ్రత్తగా ఆలకించండి. ఎవరు నడిచిన మార్గాల్లో? తనకంటూ ఒక కొత్త మార్గం ఎన్నుకోకుండా, ఈనాడు సమాజంలో చూస్తే కొత్త కొత్త బోధలు, కొత్త కొత్త పద్ధతులు, కొత్త కొత్త ఆచారాలు లేవంటారా? ఉన్నాయా లేవా? యూట్యూబ్ ఎత్తితే అసలు ఏది కరెక్టో తెలియట్లేదు కదా, ఏది న్యాయం అర్థం కావట్లేదు కదా. తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు యొక్క కల్పన కథలు, అక్కడికి జనాలు బలోమని వెళ్ళిపోతున్నారు అంతే. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఒకడంటాడు సినిమాలు చూడండి అంటాడు, సినిమాలు చూడండి అంట, దాంట్లో మంచిని తీసుకొని చెడు విడిచిపెట్టాలంటే ఒకడంటాడు. ఒకడేమంటాడు తాగితే తప్పేంటంట అంటాడు ఒకడు. మరి బైబిల్ వీళ్ళు ఏం చదువుతున్నారో, బైబిల్ గ్రంథం వీళ్ళకి ఏమర్థమవుతుందో వాళ్ళు చెప్పే కల్పనా కథలకి. అందుకే పౌలు గారు అంటాడు, అంచె దినాల్లోనంట ప్రజలు దురద చెవులు కలిగిన వారైపోయి వారి కొరకు ప్రియులారా పోగేసుకుంటారంట జనాన్ని. అక్కడికి జనాలు వెళ్ళిపోతున్నారు. నేను అంటాను, ఎవరు నడిచిన మార్గాల్లో నడిచాడు హిజ్కియా? పితరులు నడిచిన మార్గాలలో నడిచాడు గనక జై జీవితం చూడగలిగాడు. స్తోత్రం. మన పితరులు నడిచిన మార్గాలు బైబిల్ గ్రంథంలో కోకొల్లలో ఉన్నాయి. అబ్రహాము మొదలుకొని ఆదికాండం ప్రియులారా దేవుని సన్నిధిలో ప్రకటన గ్రంథంలో యోహాను వరకు నీతిమంతులు నడిచిన మార్గాలు చాలా ఉన్నాయా లేవా? ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడిందిగా, ఏముంది చెప్పండి? పురాతనమైన మార్గాలలో నిలిచి చూడండి, సమస్తాన్ని పరీక్షించండి, మేలైన మార్గం ఏదో ఎన్నుకొని దాంట్లో మీరు నడవండి. అప్పుడు మనకేం కలుగుద్దంట? నెమ్మది, సమాధానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సకల దీవెనలు నా దేవుడు మనకి ఇవ్వగలడు. కనుక ఈరోజు దేవుని వాక్యం వెంటనే మన జీవితంలో హిజ్కియాకి విజయం కలగటానికి తన పితరుడైన దావీదు నడిచిన మార్గాలలో నడిచాడు. స్తోత్రం. ఈరోజు మనం ఎవరి మార్గాల్లో నడుస్తున్నాం? యూట్యూబ్లో వచ్చే ప్రసంగాల్లో నడుస్తున్నామా? లేదంటే నీకు అప్పగించిన దైవజనుడు నడిచే మార్గాల్లో నడుస్తున్నావా? బైబిల్ ఏం చెప్తుందంటే కాపరి స్వరం అంట గొర్రెలు వినాలంట. చెప్పండి, కాపరి స్వరం గొర్రెలు విని ఆ కాపరిని వెంబడించిన గొర్రెలు క్షేమముగా ఉంటాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు ఒక గొర్రె కోసం ఎందుకు వెళ్ళాడు? దానికి ఆత్మీయ అర్థాలు మనం చెప్పాలనుకుంటే చాలా చెప్పొచ్చు, కానీ ఒక్క మాటలో తెంచాలంటే కాపరి వెనకాల 99 గొర్రెలు వెళ్తుంటే ఇది తిక్క గొర్రె, ఇది పిచ్చి గొర్రె అని చెప్పాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి పెడద్రం ఎక్కువ. అందుకే అన్ని గొర్రెలేం కాపరి వెనకాల వెళ్తుంటే ఈ గొర్రె ఆయన వెనకాల నేను ఎందుకు వెళ్ళాలని వేరే మార్గంలో వెళ్ళింది. అవునే కదా? వెళ్ళటం వల్ల ఏం జరిగింది? ముళ్ళ పొదలలో చిక్కుకొని గాయపరచబడి ఎవరైనా రక్షిస్తే బాగుండని కేకలు వేస్తుంది. ఈనాడు చాలా మంది విశ్వాసుల పరిస్థితి అలాగే ఉంది.
వాక్యానుసారంగా నడిపిస్తున్న కాపరి స్వరం వినుకోకుండా మధ్యలో వచ్చిన వారి మాటలు విని నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకొని అటు ఇటు కాకోకుండా ఎందుకు పనికి రాకోకుండా పతనమైపోయిన విశ్వాసుల్ని నా తలలో ఎన్ని ఎంటుకలు ఉన్నాయి అన్ని నేను చెప్పగలను ప్రియులారా. హలో, ఎవరు ఏం మాట్లాడతలేదు? స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యెహోవా మనకి తోడై ఉండాలంటే 4వ అనుభవం ఏంటంటే మన పితరులు నడిచిన మార్గాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, దావీదు, మోషే, అహరోన్, ఎలెజర్, ప్రియులారా, ఇలాంటి పరిశుద్ధులు నడిచిన మార్గాలు. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, ఇక మీరు ఎవరిని పోలి నడవద్దు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొద్దు, ఏ కల్పనా కథల వైపు పడితే ఆ కల్పనా కథల వైపు నువ్వు తిరక్కోకుండా మీరు నన్ను పోలి అన్నాడా లేదా? జలముల యొద్దకి, ఏ నష్టము రాని ప్రదేశాలకి ప్రియులారా మంచి మేత కలిగిన వీళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళి వారు నీకు దేవుని వాక్యాన్ని బోధిస్తారు. అలా హిజ్కియా చేశాడు. తను పితరులు నడిచిన మార్గాలలో నడిచి అతడు జయ విజయాలు పొందటానికి 4వది కారణం. ఇంకా నేను ఎన్నైనా చెప్పగలను, వివరించుకోకుండా ఇంకేం చేశాడో కొన్ని విషయాలు కింద చదువుదామా? వివరించుకోకుండా చెప్తాను, నేను చదివి విడిచిపెట్టేద్దాం. 5వ వచనం చదవండి నాన్న. అసలు ఇశ్రాయేలీయుల దేవుడైన ఒకటి యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు అతని తర్వాత వచ్చిన యూదా రాజులలో అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడు. ₹1,00,00,000 మాట చప్పలు కొట్టి ప్రభుని కనపడదామా? దేవుని యందు విశ్వాసం ఉంచే విషయంలోనంట అతనితో సమానమైన వాడు. ఎంత గొప్ప మాట అండి అసలు అది. ఒకవేళ యూదా రాజులలో కనుక పోటీ పెడితే ఎవరు గెలుస్తారు? మొదటి బహుమతి ఎవరిది? అందుకే కదా సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని చిన్న ప్రార్థన చేస్తే ఏ సేవకుడైతే నువ్వు చేస్తావని చెప్పాడో అదే సేవకుడు వచ్చామన్నాడు. అది మరి కథ అంటే. స్తోత్రం కలుగును గాక. నువ్వేం సంవత్సరాలు ప్రార్థన చేసినా ఒక్క సమాధానం రాదు నీకు. ఎందుకని? విశ్వాసము లేని పరిస్థితులు. అసలు ఆ మాట చదివితే ఒక క్రైస్తవుడికి 1000 ఏనుగుల బలం రావాలా. యేసు రక్తం విజయం. అతని ముందు కానీ అతని తర్వాత కానీ అతనిలాగా దేవుని మీద ఆధారపడిన వాడు మరొకడు లేడంట ప్రియులారా. అందుకదా దేవుడు ఆయనకి తోడై ఉన్నది. అందుకదా తాను వెళ్ళిన చోటనెల్లా దేవుడు అతనికి జయాన్ని ఇచ్చింది. అందుకదా దేవుడు అతనిని ఘనపరిచింది. శత్రువులు అతని ముందు తల దించుకునేటట్లుగా నా దేవుడు చేసింది. బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మీ అందరితో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. నీ జీవితంలో విశ్వాసం ఉంచే విషయంలో నీ కుటుంబంలోనైనా నీ తర్వాతి వారైనా అంత విశ్వాసం కలిగిన వారు లేనంతగా దేవుని మీద నువ్వు ఆధారపడాలి. అప్పుడు నా దేవుడు నీకు తోడై ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఇంకా కింద వచ్చిన ఏమని రాయబడింది చదవండి. ఒక్కడును లేడంట అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ ఒక్కటి కూడా తప్పకోకుండా గైకొన్నాడంట. స్తోత్రం కలుగునుగాక. మీరు తర్వాత ఇవన్నీ నేను వివరించాలంటే చాలా సమయం పడుతుంది, కానీ ముగిస్తున్నాను నేను. మోషే ద్వారా చెప్పండి, దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ ఏం చేశాడంట? మాట్లాడాలి, నోరు తెరవండి. గైకొన్నాడు. స్తోత్రం చెప్పండి. ఒక్క మాటలో చెప్పాలంటే దైవజనుడైన మోషే ఏటినైతే చెప్పాడో ఇశ్రాయేలు ప్రజలు వినకపోయినా ఈయన మాత్రం గైకొన్నాడంట. కొన్ని సందర్భాలలో నీకు ఇష్టం లేని మాటలు పాస్టర్ గారు చెప్తాడు, నీకు అనుకూలమైన లేని మాటలు దేవుడు సేవకుడు చెప్తాడు. అప్పుడు ఇది దేవుని మాటని గనక నువ్వు వింటే నీ ఎదుట ఓటమి అనేది కనబడదు. ఆమేనంటారు అనుకున్నాను నేను. అది లోపల నుంచి రావాలి, అడుక్కుంటే వచ్చేది కాదు అది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్ని సందర్భాలలో
నిన్ను గాయపరిచే మాటలు వస్తాయి సేవకుడు నోట, నిన్ను సరిచేసే మాటలు వస్తాయి, కొన్ని సందర్భాల్లో నీకు ఇష్టం లేని మాటలు వస్తాయి. అయితే నువ్వేం చేయాలంటే, ఇది నా దేవుడు నాకు చెప్పాలి నేర్పిస్తున్న పాఠమని వాటిని నువ్వు గైకొనగలిగితే నీకు అపజయం అనేది ఉండదు. ఉందా అక్కడ? ఏమని రాయబడింది? మోషే ద్వారా, చదువు బిడ్డ, మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ ఒక్కడు కూడా విడిచిపెట్టలేదంట, అన్నిటినీ గైకొన్నాడు. అందుకే యెహోవా తాను వెళ్ళిన చోటనెల్లా అతనికి తోడై ఉన్నాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు హిజ్కియా గురించి నేను చెప్పగలను, కానీ ఇంతటితో నేను ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇంతటితో ఈ వర్తమానాన్ని ఆత్మని నన్ను ప్రేరేపిస్తున్నాడు. దేవుడు మనకి తోడై ఉండి మనల్ని ఆత్మీయంగా నడిపించి మన జీవితంలో మన శత్రువులు ఎదుట మన తల దించుకోకుండా, మన శత్రువులే మన ముందు తల దించుకునేటట్లుగా చేయాలంటే ఇప్పుడు మనం నేర్చుకున్న అనుభవాలు: 1 ప్రార్థనా జీవితం, 2 పెందల కళ్ళు వేసాడు, 3 4 పితరులు నడిచిన మార్గంలో నడిచాడు, 5 అతని అంత విశ్వాస వీరుడు లేడు, 6 యెహోవాని హత్తుకున్నాడంట. ప్రియులారా 7 దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ప్రతి ఆజ్ఞలను గైకొన్నాడు గనక బైబిల్ ఏం చెప్తుందంటే, యెహోవా తాను వెళ్ళిన చోటనెల్లా అతనికి తోడై ఉన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీకు నా దేవుడు తోడై ఉండాలంటే ఈ హిజ్కియా నడిచిన మార్గాలలో నడిచి ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఈ వర్తమానాన్ని ముగిస్తున్నాను.